హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మనం పిల్లలకు ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డు ఎలా చేసుకుందామో చూద్దాం రండి. సో ముందైతే కడాయి వేయించుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే నువ్వులు సరిగా కుక్ అవుతాయి. లేదంటే హై ఫ్లేమ్లో పెడితే నువ్వులు సరిగా కుక్ అవ్వవు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. నువ్వులు వేయించుకునేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగున మాడిపోతాయి. సో అలాగే మనం ఇంకో బాండి పెట్టుకొని అలాగే కొన్ని పల్లీలు వేయించుకుందాము. ఈ నువ్వుల్లో పల్లీలు అండ్ కొబ్బరి మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అచ్చంగా నువ్వులు కాకుండా ఇలా చేసి చూడండి, పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇవి. సో నువ్వులైతే వేగిపోయాయి. అలాగే పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోండి ఒక బౌల్లో. అలాగే నేను కొబ్బరి కొంచెం లైట్గా తీసుకుంటాను, ఎందుకంటే పిల్లలకు కొంచెం దగ్గులా వస్తుంది కదా, అందుకే లైట్గా తీసుకున్నాను. ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే బెల్లం తురిమి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం బెల్లం పాకం లైట్గా వచ్చేదాకా పాకం పట్టేసుకోండి. సో నేను అన్నీ కలిపి అండ్ నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఈ మూడు కలిపి ఆల్మోస్ట్ 1 kg దాకా తీసుకున్నాను. అండ్ బెల్లం 3/4 kg తీసుకున్నాను. సో చూసారు కదా, మనం మొత్తం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. నువ్వులు అండ్ పల్లీలు, కొబ్బరి ఇది కొంచెం బరకగా పట్టుకోండి, లేదంటే మెల్టీగా అయిపోతుంది బాగా. సో చూస్తున్నారుగా, ఇవన్నీ మళ్ళీ ఇలా కలిపేసుకొని పాకం వచ్చిన దానిలో ఈ పొడి వేసుకొని కలుపుకోవాలి. సో అది కొంచెం అబ్జర్వ్ అయిన తర్వాత మనం ఇది అనేది చూసారు కదా, కొంచెం చల్లగైన తర్వాత లడ్డూలు కట్టేసుకోవాలి. అండ్ ఈ కట్టేటప్పుడే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి, ఎందుకంటే మా పిల్లలకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు. సో చూస్తున్నారు కదా, సున్నుండలా చాలా బాగా టేస్ట్ ఉంది. మీరు కంపల్సరీగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.